ఓయ్ కాస్త వినండి ఓయ్. ఏంటి చాలా డేస్ తర్వాత నా వాయిస్ వినిపిస్తుంది అనుకుంటున్నారా? మరేం లేదండి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే వీడియోస్ చేయడం మానేశాను కదా! ఇంకా మళ్ళీ యూట్యూబ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకీ మా పాపని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా! మరేం లేదండి. తను పుట్టయితే 42 డేస్ అయితే అయింది. 42 డేస్‌కి ఫస్ట్ వ్యాక్సిన్ అయితే ఉంటదంట కదా! ఇంకా వ్యాక్సిన్ వేయించడానికి అయితే కేజీహెచ్‌కి అయితే వెళ్ళాము. ఇంకా హాస్పిటల్‌లో అలా పాపతో అయితే అలా ఆడుకున్నామనమాట. ఇంకా ఇక్కడొచ్చేసి తనకి ఇంజెక్షన్స్ అయితే 2 ఇంజెక్షన్స్ వేశారండి 2 కాళ్ళకి. మాకైతే చాలా బాధ అనిపించింది. తనని చూస్తే చూడండి పాపం ఎలా ఏడుస్తుందో. ఇంకా నాకు భయమని చెప్పేసి ఇంకా మా వదినైతే పట్టుకుందనమాట. 2 కాళ్ళకి 2 ఇంజెక్షన్స్ అయితే వేశారు. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే బాగా నొప్పి చేస్తది. ఫీవర్ కూడా వస్తది. కొంచెం ఐస్ అయితే పెట్టండి అని చెప్పారు. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. వెళ్ళే దారిలో అయితే ఇక్కడ గ్లూకోజ్‌తో కోకోనట్ జ్యూస్ అయితే చేస్తారనమాట. ఇంకా అక్కడ అలా జ్యూస్ అయితే తాగేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇక్కడ చూడండి పాపం తను ఇలా కాళ్ళు కదుపుతుంటే ఎంత ఏడుస్తుందో పాపం అనిపించింది చూస్తేనే. ఇంకా అలాగా కాళ్ళ కింద అయితే క్లాత్ అయితే పెట్టామనమాట. కాలు కదిపితే నొప్పి చేయకుండా ఉంటుందని చెప్పేసి. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ ఫీవర్ వచ్చేసి ఇంకా కాలు వాపొచ్చేసింది. ఇంకా ఇక్కడైతే ఐస్‌తో అయితే ఇలా మసాజ్ అయితే చేసాము. ఇంకా మా పాపకైతే 1 డేలోనే తగ్గిపోయింది. ఇంకా మిగతా పిల్లలకి ఎలా ఉంటదో, ఎప్పుడు తగ్గిందో కూడా తెలీదు. తినకైతే 1 డేలోనే బాగానే రికవర్ అయిపోయిందనమాట. ఇంకా మరిన్ని మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ వైజాగ్ వదిన మరదల్. బై.